ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రమాదం. అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీకి ఎందుకు ఈరోజు హైదరాబాద్ నగరంలో అధికారంలో ఉండి మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. ఎందుకు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేయలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్తారు అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారు కదా, డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా, బీజేపీని ఓడించడం కోసం మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో మీరు పోటీ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. ఇదంతా కూడా మజ్లిస్ పార్టీతో చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒప్పందం. బీజేపీని ఓడించేటువంటి కుట్ర, బీజేపీ చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జాతీయ భావజాలాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల హక్కులను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. సోనియా కుటుంబము, నెహ్రూ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, ఓవైసీ కుటుంబం. ఈ మూడు కుటుంబ పార్టీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మరి తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆడింది ఆటగా, పాడిందే పాటగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా చలామణి అవుతుందో మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో పనిచేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ కు దగ్గరనా, కాంగ్రెస్ కు దగ్గరనా అంటే అది ప్రధాన విషయం కాదు. బీజేపీ వ్యతిరేకత ప్రధాన అంశం. వల్ల బీజేపీ పెరగకుండా చూడడమే ప్రధాన అంశం. కాబట్టి మజ్లిస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పెరగకుండా చూడాలనే దృక్పథంతో రెండు పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. ఈ రెండు సన్యాసి పార్టీలతో సంసారం చేస్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ నిజాం పరిపాలన చేశాడు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మేము పరిపాలన చేసేటువంటి హక్కు మాకుంది. మేము రజాకార్ల ఆ రోజు ఏ రకంగానైతే దౌర్జన్యం చేశామో మళ్ళీ దౌర్జన్యం చేసేటువంటి హక్కు మాకే ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మేమే కావాలి అనేటువంటి ఒక శాశ్వత ప్రాతిపాదికన, ఒక కుట్రతో ఈరోజు ఈ రకమైనటువంటి ఆలోచన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో స్పష్టంగా కనబడుతోంది. ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఇంతకుముందు గౌతమ్ రావు గారు కూడా చెప్పారు, మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏ ప్రాతిపదికన పోటీ చేశారు? డిపాజిట్ రాదని తెలిసి కూడా పోటీ చేశారు కదా.